హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో మనకి ఇప్పుడు ప్రతిదానికి కూడా జీమెయిల్ అకౌంట్ అడుగుతున్నారు. బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే జస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నా లేదా బ్యాంక్ అకౌంట్కి మనకి యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకి జీమెయిల్ అకౌంట్ చాలా అవసరం. ఇలా ప్రతిదానికి మనం జీమెయిల్ అకౌంట్ లింక్ చేసుకోవడం వల్ల మనకి ఆ మెసేజెస్ ఫోన్కే కాకుండా జీమెయిల్కి కూడా రావటం వలన మనకి అవి మిస్ అవ్వకుండా ఎప్పుడైనా వెరిఫై చేసుకోవడానికి అది బాగుంటుందన్నమాట. సో మనం ఈరోజు జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది మొబైల్లో కూడా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. లేదా మీకు కావాలి అంటే నెక్స్ట్ టైం నేను మొబైల్లో కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రస్తుతానికి ఇలా చూద్దాం. నేను ఇలా కంప్యూటర్లో ఓపెన్ చేయడం చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ www.gmail.com అని టైప్ చేయాలన్నమాట. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది అనమాట. మీ నేమ్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా మీ నేమ్ ఇచ్చేసుకోవాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీమెయిల్ అకౌంట్కి మనం యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా పేరు సరిత కదా, సరిత. ఇంకా ఏదైనా మీకు మీ పేరు ముందు పెట్టుకుని లేదా మీకు ఎలా కావాలంటే అలాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ చూసారా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ కూడా మీ ఇష్టం అనమాట. మీ పెట్స్ నేమ్స్ కానీ లేదా మీకు గుర్తుండేలా ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా అది కన్ఫర్మ్ చేయాలి. అక్కడ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ ఇక్కడ కూడా అదే పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ కొడితే మ్యాచ్ అయితే నెక్స్ట్కి వెళ్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ. సో మీ మొబైల్ నెంబర్ మీకు తెలుసు కదా, 9989 ఏవో ఉంటాయి కదా. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు క్లియర్గా ఇచ్చుకుంటే నెక్స్ట్ మనకి ఓటీపీ నెంబర్ వస్తుంది. అది రావాలంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ వేరే జీమెయిల్ అకౌంట్ ఏదైనా ఉంటే అది ఇచ్చేసుకుంటే దీనికి ఎప్పుడైనా ఈమెయిల్కి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఓపెన్ చేసుకోవచ్చు, లేదా దానికి ఓటీపీ లేదా పాస్వర్డ్ అవి పంపించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. ఇక్కడ డేట్ ఇవ్వాలి, ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అనమాట, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేనేం కరెక్ట్గా ఏమి ఇవ్వట్లేదు, ర్యాండమ్గా నాకు వచ్చినట్టు అలా ఇచ్చేసాను అంతే. నెక్స్ట్ మీరు మెయిలా ఫీమేలా ఇలా మీ జెండర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ మెసేజెస్లో చెక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ ఇక్కడ టైప్ చేయాలి, కరెక్ట్గా టైప్ చేయాలన్నమాట. సో ఓటీపీ ఇచ్చేసిన తర్వాత వెరిఫై మీద ప్రెస్ చేశారంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అంతేనండి. ఇక్కడ ఇవన్నీ చదువుకుంటే చదువుకోవచ్చు, లేదా స్కిప్ అయిపోయి మనం జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాం కదా, అదే ఐడి ఇచ్చుకుని పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని దానికి వెళ్ళి మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, జీమెయిల్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.